ప్రజావాణిలో బల్దియాపైనే ఫిర్యాదులు లైట్ తీసుకుంటున్న ఉన్నతాధికారులు. కంపోస్ట్ యూనిట్స్ లేని హోటల్స్ సీజ్, తనిఖీలు కొనసాగుతాయన్న జీహెచ్ఎంసీ. నిబంధనలు పాటించకపోతే జైలుకే, పెండింగ్ చలాన్లపై పోలీసుల సీరియస్. అడ్వెంచర్, డివోషనల్, నేచర్ టూర్స్, సంక్రాంతికి టూరిజం స్పెషల్ ప్యాకేజెస్. కనువిందు చేస్తున్న పతంగులు, కార్టూన్ బొమ్మలకి ఫుల్ గిరాకీ. అప్డేట్స్ చూద్దాం. రూల్స్ పాటించని హోటళ్లపై 2 రోజులుగా వరుసగా దాడులు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఏడాదిన్నరగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా పట్టించుకొని హోటళ్ల మీద కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రూల్స్ పాటించని కొన్ని హోటళ్లను సీజ్ చేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్ల ఓనర్లకు బల్దియా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూల్స్ పాటించని హోటళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న కూకట్పల్లి, మూసాపేట ఏరియాల్లో హోటళ్లను సీజ్ చేసిన అధికారులు ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్ ను మూసేశారు. ఈ సందర్భంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు నిర్వాహకులు. నగరంలో బల్క్ గార్బేజ్ ఉత్పత్తి చేసే హోటళ్లు తప్పనిసరిగా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది బల్దియా. ప్రతిరోజు 50 కేజీల వరకు వేస్టేజ్ ఉండే హోటళ్ల నిర్వాహకులు హోటల్ ఆవరణలో కంపోస్టు యూనిట్ పెట్టుకోవాలని గతేడాది హెచ్చరించారు. కంపోస్టు యూనిట్ల ఏర్పాటుపై హోటల్ ఓనర్లకు అవగాహన కార్యక్రమం, మిషనరీలపై అవేర్నెస్ కూడా ఇచ్చింది బల్దియా. అయినా యూనిట్లు ఏర్పాటు చేసుకోకపోవడంతో కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ ను స్వచ్ఛ నగరంగా మార్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు బల్దియా బాస్ దానకిషోర్. నగరంలోని హోటళ్లపై కొనసాగిస్తున్న తనిఖీలు ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రతి సర్కిల్లో డిప్యూటీ కమిషనర్ల బృందం తనిఖీలు చేయడంతో పాటు సెంట్రల్ టీంలు కూడా తనిఖీలు చేస్తాయన్నారు. వచ్చే 6 నెలల్లో మరింత కఠినంగా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. స్వచ్ఛ విజిల్ పేరుతో మానిటరింగ్ చేసి చర్యలు చేపడతామన్నారు. యూనిట్స్ అందుబాటులో తెచ్చుకోవాల్సింది యాజమాన్యాల యొక్క బాధ్యత. ఇప్పుడు దాదాపు 1 year నుంచి చెప్తా ఉన్నాము, అవగాహన సదస్సులు కల్పించాము. ఇవంతా కూడా దాదాపు 170 మంది వరకు పెట్టుకున్నారు. ఇప్పుడు మరి వీరికి ఎందుకు దొరకట్లేదు? రాబోయేటువంటి 6 నెలల్లో తీసుకుపోయే చర్యల గురించి కూడా డిస్కస్ చేస్తాం. స్వచ్ఛతకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ ఒకటే కాదు, రాబోయే 6 నెలల్లో చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాము, ఫైన్లు వేయబోతున్నాము. ఇదంతా ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయంటే డెంగ్యూ వల్ల వస్తుందంటారు, డెంగ్యూ దోమ వల్ల వస్తుందంటారు, మలేరియా వల్ల వస్తుందంటారు. ఇదంతా ప్రజారోగ్యానికి సంబంధించింది. కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి మరింత సమయం కావాలంటున్నారు హోటళ్ల నిర్వాహకులు. ప్రత్యేకంగా కంపోస్ట్ యూనిట్లు పెట్టుకునే పరిస్థితి లేదంటున్నారు. కొన్ని హోటళ్లు కలిసి ఒకే దగ్గర యూనిట్లు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. యూనిట్ పెట్టుకునేందుకు స్థలం కేటాయిస్తే బాగుంటుందంటున్నారు. టెస్టింగ్ పర్పస్లో ఎక్కడైనా ఒక దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడైనా కాలనీ పార్కులలో కానీ, లేదంటే వృధాగా ఉన్న బిల్డింగ్స్ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్లేసెస్ కానీ, ఇవన్నీ ఏవైనా ప్రొవైడ్ చేస్తే దానికి కూడా ముందుకొచ్చి ఒక 10 మంది 20 మంది హోటల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ మిషనరీ పెట్టిస్తే సబ్సిడీ కింద గవర్నమెంటే. హైదరాబాద్ ను స్వచ్ఛ నగరంగా మార్చడంలో భాగంగా కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఫుడ్ వేస్టేజీని ఎక్కడ పడితే అక్కడ పారేయడంతో సీవరేజ్ సమస్యలు, అంటువ్యాధులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ప్రజావాణిలో జనం సమస్యలు పరిష్కారం కావటం లేదు. ఏళ్ల తరబడి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. ప్రతి వారం వచ్చే 5-6 ఫిర్యాదులు కూడా అధికారులపైనే ఉంటున్నాయి. బల్దియా కమిషనర్ నుంచి సర్కిల్ స్థాయి అధికారులపై ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో నిర్వహిస్తున్న ప్రజావాణిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ తూతూ మంత్రంగా మారిందన్న ఆరోపణలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల కష్టాలు, సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునేందుకు ప్రజావాణిని ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఇక్కడ వస్తున్న ఫిర్యాదుల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. ప్రజావాణిలో వస్తున్న 5-6 ఫిర్యాదులు కూడా అధికారులపైనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కమిషనర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరిపైన ఫిర్యాదులుంటున్నాయి. టోలీచౌకీ ఫుట్పాత్ పై అక్రమంగా భవన నిర్మాణాలు చేస్తున్నారని 2 ఏళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా
ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదంటున్నాడు పాత నగరానికి చెందిన కలీం ఖాన్. కార్వాన్ సర్కిల్ కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి ఇందుకు సహకరిస్తోందని ఆరోపిస్తున్నాడు. నేను 2017 నుంచి ఇక్కడ జిహెచ్ఎంసీకి తిరుగుతున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ ప్లస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే మొత్తం జరుగుతుంది. నేను ఆర్టీఏ పెట్టిన, కంప్లైంట్ ఇచ్చిన, హెడ్ ఆఫీస్ మొత్తం టోటల్ ఆఫీసర్స్కి నేను కంప్లైంట్ ఇచ్చిన. నాకు ఏం రిజల్ట్ రాలేదు ఇప్పుడు దాకా. 2 years ఒక కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇస్తే ఏం యాక్షన్ కూడా లేదు. ఫుట్పాత్ మీద ఫుట్పాత్ క్లీన్ ఎందుకు చేస్తున్నారు? పని చేసి తింటున్నారు ఆయన. ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్స్తోని ఈయన కొల్యూటెడ్ ప్లాట్ ల్యాండ్ గ్రాబర్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఏసీపీ అనురాధ ఆమె పేరుంది. నగర జనాభాకు సరిపడా పబ్లిక్ టాయిలెట్లు లేవని 5 ఏళ్లుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నాడు బోయిన్పల్లికి చెందిన అశోక్. జీహెచ్ఎంసీ మేయర్లు, కమిషనర్లు మారుతున్నా జనం సమస్య పరిష్కారం కావడం లేదంటున్నాడు. సిటీని స్వచ్ఛ నగరంగా ఉంచాలని బల్దియా అధికారులు చెప్తున్నా ఆ స్థాయిలో వసతులు కల్పించడం లేదంటూ ఏకంగా కమిషనర్ పైనే ఫిర్యాదు చేశాడు అశోక్. టాయిలెట్స్ అనేది నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సిటీలో 2 కిలోమీటర్ల పరిధిలో ఒక టాయిలెట్, ఇవి 2 కూడా 1, 2 2 కూడా ఎమర్జెన్సీ, ఇవి ఆగే కావు. ఈ మౌలిక సదుపాయాల కొరకు నేను రిప్రజెంట్ చేస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మారిపోయారు, కానీ టాయిలెట్స్ మాత్రం ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. దీన్ని సీరియస్గా తీసుకొని ఒక భాగ్యనగరాన్ని, మౌలిక సదుపాయాల నగరాన్ని స్వచ్ఛంగా నమస్కారం విధానాన్ని కూడా మరి జీహెచ్ఎంసీలో లేదు. మరి స్వచ్ఛాన్ని ఎక్కడ ఉండి డైరెక్ట్ అడుగుతున్నాను అధికారులను. ఎల్బీ నగర్ హరిపురి కాలనీలో ఓ స్థలంపై 2016లో హైకోర్టు స్టే విధించింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని కోర్టు ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఏకంగా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేశారు. అయితే వివాద స్థలంలో నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారంటూ టౌన్ ప్లానింగ్ అధికారిపై ఫిర్యాదులున్నాయి. హరిపురి కాలనీ పర్మిషన్స్ ఇవ్వద్దని గత జనార్దన్ రెడ్డి సార్ కమిషనర్ గారు ఉన్నప్పుడు చెప్పినాడు. దానికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వద్దని కోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇచ్చినాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేడం శైలజ గారు అవన్నీ ఏం పట్టించుకోకుండా పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కోర్టులో అప్పీల్ చేసి 4 వారాలలో ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పమని కోర్టు వాడు ఆర్డర్ చేసింది. ఆ ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని డిమాండ్ కొరకు ఇక్కడికి వచ్చినాం. వీరే కాదు, మరో 2 అధికారులపై కూడా ఫిర్యాదు చేశారు. బేగంపేటలో రోడ్డుపై అక్రమ నిర్మాణం చేస్తున్న బల్దియా అధికారులు పట్టించుకోవట్లేదని ఒకరు ఫిర్యాదు చేస్తే, నగరంలో పర్యావరణ కాలుష్యంపై మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నేను సుభాష్ రోడ్ మీద ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. బేగంపేట సర్కిల్ నెంబర్ 30 4-1-143-145. నేను ఎన్నో కంప్లైంట్ ఇస్తే కూడా జీఎంసీ పట్టించలేదు. నేను మళ్ళీ ఇవాళ కూడా కంప్లైంట్ ఇచ్చిన. అక్కడ ఏసీపీతో కలిసిన, ఏసీపీ కలిస్తే ఏరియా వాళ్ళకి మధుతో కలుస్తూ అంటే మధు 15 days లీవ్ ఉన్నది, మళ్ళీ కూడా వస్తలేదు. ఇవాళ కూడా మాట్లాడినా కానీ ఏం పట్టించుకుంటలేదు. నేను వస్తా వేరే సైడ్ మీద ఉన్నా, ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను కోర్టులో కూడా కేసు వేస్తే కూడా జీఎంసీ కూడా అక్కడ హాజరు కాలేదు. పార్టీ చేస్తే అది కూడా ఎక్స్ పార్టీ అయిపోయింది జీఎంసీ. మళ్ళీ కలిస్తే డీసీపీ దగ్గర పోతే ఏసీపీ దగ్గర పోతే, ఏసీపీ దగ్గర పోతే ఏరియా వైస్తో కలిసి ఏం చేస్తలేరు వాళ్ళు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ నామకే వాస్తే మారడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెండింగ్ చలాన్ల వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. 3 కమిషనరేట్ల పరిధిలో కోట్లలో పెండింగ్లో ఉన్న చలాన్లు వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నారు. రూల్స్ కి విరుద్ధంగా వాహనాలు నడిపే వాళ్ల మీద కఠినంగా ఉండటంతో పాటు పెండింగ్ చలాన్లు కట్టకుండా దర్జాగా తిరుగుతున్న వాళ్లని జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సిటీలో ట్రాఫిక్ నిబంధనల్ని కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేసే వారికి పెద్ద మొత్తంలో చలాన్లు విధించడంతో పాటు కోట్లల్లో పేరుకున్న పెండింగ్ చలాన్ల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. సిటీ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో చలాన్లు పెండింగ్లో ఉన్నాయంటున్నారు అధికారులు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జైలు తప్పదని, 3 కన్నా ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉండి ఫైన్ కట్టకపోతే వాహనం సీజ్ చేస్తామంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది చలాన్లు కట్టని 1000 మందిని జైలుకు పంపామని చెప్పారు. That there is a e-challan website. They should check on that website whether any challan is pending against their vehicle. And if challan is pending, they should make the payments. We give them one opportunity. If on the spot, if they go and
deposit the challan amount. Then we release the vehicle and close the case. Otherwise, we seize the vehicle and then file the charge sheet. గతేడాది రికార్డు మొత్తంలో చలాన్లు వసూలు చేసిన సిటీ పోలీసులు పెండింగ్ చలాన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చలాన్లు కట్టకుండా దర్జాగా రోడ్డెక్కుతున్న వాహనదారుల్ని వదిలిపెట్టడం లేదు. రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేయడంతో పాటు జైలుకి కూడా పంపుతున్నారు. 10 చలాన్లు దాటినా ఫైన్ కట్టని వారిని నేరుగా జైలుకే పంపుతామంటున్నారు. ఇప్పుడు మీ వెహికల్ మీద ఏదైనా కేసెస్ ఉంటాయి ఈ చలాన్, అవి కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి. అవి కరెక్ట్ కాదు, ఇది ఈ కేసు ఎందుకు పెట్టినారు, ఇది తప్పు కదా అనే ఏదైనా అనుమానం ఉంటే దాన్ని ఎట్లా అనుమానాన్ని పోలీస్ మీద ఎట్లా అపీల్ చేసుకోవచ్చు, పోలీస్కు, సీనియర్ ఆఫీసర్స్కు. సో అలాంటి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా మేము డిలీట్ చేస్తుంటాం. ఇలాంటి అంశాల మీద మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ పల్లెటూర్లకే వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తామంటున్నారు పోలీసులు. చలాన్ల బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్దమయ్యారు. కార్మిక హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు మద్దతిస్తున్నారు. సమ్మెతో రేపు ఎల్లుండి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా లావాదేవీలు ఆగిపోతాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మరోసారి సమ్మెకు సిద్దమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సమ్మె బాట పడుతున్నారు. బ్యాంకుల విలీనం, వేతన సవరణపై రేపు ఎల్లుండి సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కు సమాచారం ఇచ్చినట్టు ప్రకటించాయి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వీటికి బ్యాంకింగ్ రంగ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల ఉద్యోగులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటున్నాయి కార్మిక సంఘాలు. వేతన సవరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేతన సవరణకు సంబంధించి 14 సార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారానికి 5 రోజులే పని దినాలు ఉండేలా మార్పులు చేయాలంటున్నారు. రెండు రోజుల పాటు జరిగే సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా పాల్గొంటున్నాయి. అయితే వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు ఏటీఎం సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి. మహిళలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు మహిళా హక్కుల నేత విమల. స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగం చెప్తున్నా అమలు కావటం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 1 బిలియన్ రైజింగ్ ఐక్య వేదిక కార్యక్రమంలో భాగంగా జనవరి 27న హైదరాబాద్ అంబేద్కర్ కాలేజ్లో నిరసన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జెండర్ ఈక్వాలిటీ కోసము, మహిళలపైన జరుగుతున్న హింసని ఆపడం కోసము ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు, జెండర్ జస్టిస్ని కాంక్షించేటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి 3 మహిళల్లోనూ ఒక మహిళ పైన ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింస, అత్యాచారం జరుగుతున్నది. ప్రతి 100 మందిలో 50 మంది పసిపిల్లల పైన లైంగిక హింస, అత్యాచారం జరుగుతున్నది. ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా హింస అనేక రూపాల్లో జరుగుతున్నది. హక్కుల కోసం మహిళలు ఉద్యమిస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళకి 33% రిజర్వేషన్ అనేది ఇవ్వడం లేదు. నిజంగా ఇదొక సిగ్గుపడవలసిన అవసరం ఉంది మనం. సో దాని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వాయిస్ రేజ్ చేయాలని ఒక 100 కోట్ల మంది ఒకే రోజున వాయిస్ చేయాలనేసి ఈ యొక్క 27వ తారీఖున మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా మహిళలందరూ, చిన్నారులందరూ కూడా ఒకే త్రాటిపైకి రావాలి, వచ్చి మా హక్కులు మేము సాధించుకో. ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జరీస్ కాన్ఫరెన్స్ కు మరోసారి హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఈ నెల 9 నుంచి 13 వరకు హైటెక్స్ నోవోటెల్లో జరిగే సదస్సుకు ప్రపంచ దేశాలకు చెందిన వైద్య నిపుణులు హాజరవుతారు. లైవ్ సర్జరీలతో పాటు ఎన్నో కీలక ఆపరేషన్స్, కొత్త టెక్నాలజీపై సదస్సులో చర్చించనున్నట్లు చెప్పారు ఆర్గనైజర్స్. ఈఎన్టీ డాక్టర్లతో పాటు డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ట్రేడ్ ఎగ్జిబిటర్స్ సదస్సులో పాల్గొంటారన్నారు.
జనవరి 9వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు వరకు కూడాను ఒక అంతర్జాతీయ ఈఎన్టీ డాక్టర్ల సమ్మేళనం జరుపుకోబోతున్నాము. ఇది చాలా ప్రెస్టీజియస్, అంటే చాలా మనకు గర్వకారణమైనటువంటి కాన్ఫరెన్స్ అనేది. ఇది 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశంలో జరుపుకుంటున్నాము. మొట్టమొదటి కాన్ఫరెన్స్ అనేది ఢిల్లీలో జరిగింది. ఇది రెండవది మన హైదరాబాద్కు రావడం మనకు చాలా అదృష్టం. సో ఈ సమ్మేళనంలో ఈఎన్టీ డాక్టర్లు 32-34 దేశాల నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కి వచ్చేసి తర్వాత హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కూడాను తో దీనికి మెడికల్ ఎగ్జిబిషను ప్లస్ మెడికల్ యొక్క ఇప్పుడు ఏంటంటే చాలా పేపర్ ప్రజెంటేషన్లు, సో వైజ్ఞానికంగా ఈఎన్టీ ఇయర్ నోస్ థ్రోట్, చెవి ముక్కు గొంతు అండ్ మెడ ఆపరేషన్లకు సంబంధించి ఎన్నో కొత్త కొత్త డెవలప్మెంట్స్ని, అంటే వచ్చే తరాలకు ఎన్నెన్నో డెవలప్మెంట్స్ కూడా ఈ యొక్క సమ్మేళనంలో చాలామంది డిస్కస్ చేయబోతున్నారు. మనము దాని గురించి ఏంటంటే ఒక ఈఎన్టీ డాక్టర్లకు ఒక మంచి అవకాశం, జూనియర్లో ఉన్న ఈఎన్టీ డాక్టర్లకు ఒక మంచి అవకాశాన్ని మనం కల్పిస్తున్నాము. వీటి లోపల కొత్త కొత్త డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఈ సమ్మేళనంలో మనము పూర్తిగా. సంక్రాంతి పండగకి స్పెషల్ టూర్ ప్యాకేజెస్ ని సిద్ధం చేసింది తెలంగాణ టూరిజం సంస్థ. పండగ సెలవులను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ల కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీల్ని సిద్ధం చేసింది. అడ్వెంచర్, డివోషనల్, నేచర్ లాంటి విభిన్న రకాల టూర్లతో టూరిస్టులను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి పండగకి వీకెండ్ కూడా కలిసి రావడంతో టూరిస్టు ప్రదేశాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు జనం. సిటీ వాసులతో పాటు జిల్లాల నుంచి కూడా జనం టూర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాల నుంచి నగరాన్ని చూసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా సిటీ టూర్ ప్యాకేజీలను సిద్ధం చేశారు అధికారులు. దీనికి తోడు ఈ నెల 13 నుంచి సిటీలో 3 రోజుల పాటు జరిగే స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేసింది టూరిజం శాఖ. నేచర్, డివోషనల్, అడ్వెంచర్ టూర్లను ఇష్టపడే వారి కోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రధానంగా టెంపుల్ టూర్, అదర్ స్టేట్ టూర్లైన షిరిడి, తిరుపతి, శబరిమల టూర్స్, సిటీ టూర్కు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. తెలంగాణ టూరిజం తరపున ఈ సంక్రాంతి హాలిడేస్లో యథావిధంగా లాస్ట్ ఇయర్ జరిపినట్టు మన సెక్రటరీ గారు సారు ఆధ్వర్యంలో డిఫరెంట్ రకాల డిస్ట్రిక్ట్ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్ట్రీట్ ఫెస్టివల్ అని ప్యారడైజ్లో ఏర్పరుస్తున్నాం. దాన్ని అనుకూలంగా కైట్ ఫెస్టివల్ కూడా ఈ సంక్రాంతి అప్పుడు పతంగులు అనేది ఎక్కువ మనకు ఇంతకు ముందు నుంచి ఉన్నది కాబట్టి అది కూడా పతంగులతోని చాలా టూరిస్టులను మరియు లోకల్ వాళ్ళను హాలిడేస్లో ఆనందపరచడానికి స్వీట్ ఫెస్టివల్ మరియు కైట్ ఫెస్టివల్, అదే ఫుడ్ ఫెస్టివల్స్. వరంగల్ లక్నవరం ఎకో టూరిజంపై జనం నుంచి మంచి స్పందన ఉందంటున్నారు అధికారులు. రూఫ్ బ్రిడ్జ్, సరస్సులో బోటింగ్, రిసార్ట్లో నైట్ స్టేయింగ్ ఫెసిలిటీ ఉండడంతో డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్పటికే కాటేజీ రూమ్స్, హరిత హోటల్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయని చెబుతున్నారు. ప్రత్యేకమైన హాలిడేస్లో విపరీతమైన రష్ పెరిగింది. మనకు లుంబిని పార్క్ అయితేంది, లక్నవరం అయితేంది, చార్మినార్ అయితేంది. తెలంగాణ ఏర్పరిచిన తర్వాత ఈ సంవత్సరం ఈ హాలిడేస్లో న్యూ ఇయర్ నుంచి క్రిస్మస్ హాలిడేస్ నుంచి సంక్రాంతి హాలిడేస్ వరకు ప్రతి చోట మా రూమ్స్ అన్ని అడ్వాన్స్గా బుకింగ్ కావడము, బోట్లు మరియు హయ్యెస్ట్ కలెక్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర ఉన్న టెంపుల్ ప్యాకేజ్ అయితే కానీ మరియు నాగార్జున సార్ ప్యాకేజు, బాసరా మరియు లోకల్ ప్యాకేజెస్, ప్రత్యేకమైన కస్టమైజ్ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. మరోవైపు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కొత్తగా డిఫెన్స్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది టూరిజం శాఖ. పండుగ సందర్భంగా అక్కడ ఓ యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే TU-142 డిఫెన్స్ ఫ్లైట్ను ఇక్కడ ప్రదర్శించేందుకు డిఫెన్స్ శాఖ అనుమతించినట్టు అధికారులు చెబుతున్నారు. శబరిమలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యథావిధిగా అమలు చేయాలన్నారు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. అలా చేయకపోతే కేరళలో బీజేపీ, దాని అనుబంధ సంఘాలు మహిళల్ని ఆలయ ప్రవేశం చేయకుండా అడ్డుకుంటాయని ఆరోపించారు. శబరిమల అంశంపై హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీమా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శబరిమల పరిరక్షణ సమితి అని పెట్టింది
బీజేపీ మరో సంస్థ. అంటే ముస్లిం స్త్రీలకు వచ్చే వరకు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అమలు చేయాలని, ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ని అమలు చేయాలని, స్త్రీలకు సమాన హక్కు కావాలి ఆధ్యాత్మిక రంగంలో. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్నటి వరకేమో ఆవులు పవిత్రమైనవి అన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళంతా అపవిత్రులు అంటున్నారు. ఇది దేశాన్ని సర్వనాశనం చేసే ఆలోచన విధానం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండేందుకు, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉండేందుకు మతాలు కూడా ఈ విలువల్ని ఎట్లా మతాలు నమ్ముతాయి? పాత రోజులు మళ్లీ రావాలన్నారు నటుడు జగపతి బాబు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని రేడియో వినటం, పుస్తకాలు చదవటం ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చన్నారు. నాటకాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయన్న జగపతి త్వరలోనే మంచి నాటకాలు వస్తాయని చెప్పారు. యువతరంలో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు రచయిత కొత్త శ్రీనివాస్ రచించిన పుస్తకాన్ని సోమాజిగూడ మెర్క్యూరీ హోటల్లో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పర్చూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, దర్శకుడు కోదండరామిరెడ్డి, బి గోపాల్ పాల్గొన్నారు. పుస్తకాల గురించి ఇవాళ ల్యాప్టాప్స్ కానీ ఫోన్లు కానీ నేను ఒకటి నమ్ముతానండి, మీ అందరికీ తెలిసిందే, ఓల్డ్ ఇస్ గోల్డ్. మీకు ఇవాళ టీవీలు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న స్టేజ్లో రేడియో మళ్ళీ ఇస్ బ్యాక్. అలాగే నాటకాలు కూడా మళ్ళీ వస్తాయి, నాటకాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే పుస్తకాలు కూడా మళ్ళీ చదవటం మొదలు పెడతారు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త శ్రీనివాస్ గారు క్యాలెండర్ నుంచి, ఈ పుస్తకం నుంచి ఇది స్టార్ట్ చేయాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. సరే, తెలుగు అయినా ఓకే, తెలుగు భాష తేట తెలుగు అనేది ఓకే. చాలా మంచి మనిషి అంటే చాలు, మంచి మనిషి అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానండి. అటువంటి ఈ దంపతులను కలవాలని, వాళ్ళ ఈ పర్టికులర్ ఈ కొత్త సంవత్సరంలో ఇటువంటి ఫంక్షన్లో పాల్గొవాలని ఒక ఆశతోనే వచ్చాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ సార్. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఈ చేతిపై దండించి, ఈ చేతితో ఓనమాలు నేర్పించి నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో ఎన్నెన్నో అనుభవాలతో మన పెద్దవాళ్ళు, పూర్వీకులు అందించిన మంచి సందేశాలను, మన అనుభవాల్లోని మంచి మాటలను వీలైనంత మందికి దేశమంతా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఉదయం మన రోజుని పాజిటివ్గా మొదలు పెట్టడానికి కొంత సమయాన్ని తీసుకోకపోతే ఆ రోజంతా మనకు మంచి విషయాలు కనబడవు. పొద్దున్న ఏదైనా అడ్వర్స్ కనిపించింది అనుకోండి, ఇక ఆ రోజంతా డిస్టర్బెన్సే. అంచేత మన థింకింగ్ని పాజిటివ్గా పెంచుకోగలిగితే మన జీవితంలో దేనైనా పాజిటివ్గా మార్చుకోవచ్చు. మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అన్ని రంగాల్లో మహిళలు రాణించినప్పుడే దేశం ముందుకు వెళ్తుందన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్లో సామాజిక కార్యకర్తలు గాయత్రి స్వరూప్, సుచిత్ర జోషి రూపొందించిన బ్రైడల్ క్యాలెండర్ని ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారత కోసం క్యాలెండర్ రూపొందించిన మహిళల్ని అభినందించారు. And I'm very, very happy that Suchita Joshi invited me to come here and yeah, she's full of Josh. Wonderful. That's good to be like that. And I'm very happy to launch their bridal calendar 2019 and really very, very happy when, you know, so many women are working very hard for women empowerment, and it's very important, I guess, and hope your team becomes more bigger and bigger every year, and you do many more calendar launches like this and have many of guests like us, and wishing you a very, very, very grand success this year. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు B6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.